సెప్టెంబర్ 6వ తేదీ నాడు మన శంకరపట్న మండలం జిల్లా మహాసభ జరుగుతుంది. దీనికి సంబంధించి మీ మండలాల్లో ఎప్పుడంటే అమావాస్య రోజు ప్లస్ ఆ గణపతులకు గ్రూప్ మీటింగ్ పెట్టాలి. గ్రూప్ మీటింగ్ పెట్టి దాదాపు అందరికి ఏంటి అందరి సెప్టెంబర్ 6 కేశవన్ వచ్చేదాన్ని చూసుకోవాలి. ఆ రోజు ర్యాలీ ఉన్నది, తర్వాత సభ దగ్గర దానికి సంబంధించిన దాంట్లో ఎట్లయితే ఎట్లా ఆ ఆర్థిక సహకారం కావచ్చు, డబ్బు సహకారం కావచ్చు, భోజనాల సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ మీ మండల కమిటీగా మీరు ప్లాన్ చేసుకొని రాబోయే రోజులలో సంఘం గట్టిగా నడవాలి. ఇప్పుడు మనం తిప్పి కొడితే 16 మండలాలు మరి 16 మండలాలు కొడితే ఇప్పుడు ఈ లెక్క చూసుకుంటే 7 మండలాలనే 7 మండలాలు మిగతా మండలాలు లేదంటే మన బలహీనతే కదా. కార్లు 1,80,000 మంది కార్లు ఉన్నాయి కదా, కనీసం 1,80,000 మంది భవన నిర్మాణ కార్మికులు లేరు. దాదాపు 40,000 తక్కువ ఉండొచ్చు, 40,000 లేదు 50,000. కానీ మన సభ్యత్వం ఎంత? 2,000 చిల్లర ఉంది. 50,000 ఎక్కడ, 2,000 అంటే మనం చూసుకుంటే బయట వాతావరణం చూసుకుంటే సిఐటిగా పెద్ద సంఘంగా ఉన్నాం, కానీ సభ్యత్వంలో వెనుకబడి ఉన్నాం. మండల కమిటీలు వేసుకున్న దాంట్లో వెనుకబడి ఉన్నాం. కొన్ని మండలాలల్లో అన్ని విలేజ్లలో మండల కమిటీ ఉన్నాయి, కానీ ఆ విలేజ్ లో ఒక 10 గ్రామాలు ఉంటాయి. 10 గ్రామాలలో ఉండి మండల కమిటీ పడితే బలంగా ఉన్నాయి. ఆ 10 గ్రామాలలో 2 మండలాల ఉండి 8 మండలాలు లేవంటే బలహీనతే కదా. అట్లా అట్లా ఈ సందర్భంగా ఇక్కడ మనం బలహీనం ఉన్న విలేజ్ కాదు, లేని విలేజ్ నుంచి కరపత్రం పోవాలి, లేని విలేజ్ నుంచి రేటు రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పినట్టు చాలా కార్ల విషయంలో కావచ్చు, క్లైంట్ల విషయంలో కావచ్చు బాగా అవినీతులు ఉన్నాయి. అది ఒకటి అడ్డుకున్న దానికి అధికారం. ఇట్లా ఈ తెలుగునాళ్ళకు తెలియజేసి మన చట్టాలు 3 చట్టాలు మీద 3 చట్టాలు ఏంటి? ఇప్పుడు లేబర్ కోడ్ మన జూలై 9 నాడు సమ్మె చేసాం మనం. ఆ సమ్మెలో ఈ 3 చట్టాలు సిసి యాక్ట్ కావచ్చు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం కావచ్చు, వలస కార్మికులకు సంబంధించిన కావచ్చు, ఈ మొత్తం అలా మెజర్ అవుతుంటాయి. ఇప్పుడు రూపాయికి 1 రూపాయి చెప్పుకున్న సెస్ కట్టే యాక్ట్ అది పోతుంది. పోవడం గల్లకి ఎన్ని పైసలు ఉంటే గవే వాడుతుంది, తర్వాత గవే కూడా అనుకుంటుంది రూపాయి మెసేజ్. కాబట్టి దీనికి మనం నిలబడాలి. ఇదంతా ఈ చట్టం సిఐటి, కానీ దీన్ని అనుభవించడం ఎవడు అనుభవిస్తున్నాడు? ముఖ్యంగా లేబర్ ఆఫీసర్లు అనుభవిస్తారు, మీసే కూడా అనుభవిస్తారు, బ్రోకర్లు అనుభవిస్తారు. మన ఏంటంటే కాబట్టి ఇవన్నీ అభిప్రాయించే బాధ్యత మనపై ఉన్నది. రాబోయే దీని 6 తారీఖు నాడు జిల్లా కమిటీ, కొత్త కమిటీ ఉంటుంది. కొత్త కమిటీలో మీ మండల నుంచి ఉండే సభ్యత్వం బట్టి కొత్త కమిటీలో చేస్తారు. ఇప్పుడు మొహమాట మీరు చేసే సభ్యత్వం ఏదైతుందో మనం చేసిన సభ్యత్వం లెక్క ఉంటుంది. ఆ సభ్యత్వం లెక్క దాని రకంగా కొత్త కమిటీలో చేస్తారు. సభ్యత్వం